కులగన్న పక్క పెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. నక్సల్ సమస్యలు, మావోయిస్టు సమస్యలు సామాజిక కొనసాగుతారు చూస్తాడు. వాళ్ళ చేతి తుపాకులు వాళ్ళ చేతిలో, వాళ్ళు తుపాకులతో జంగాలు ఉన్నారు. నక్సల్స్ మావోయిస్టు నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారును కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తేలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం విధించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తుపాకులు చేతిలో జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటలు మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు 100%. దాని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలో చంపారు, అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళ హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు ఇవాళ. హరగోపాల్ గారు, వరవర గారు మీరు ఏం సాధించారు ఇవాళ? ఎన్నో శవాలు మోసారు, ఎన్నో హత్యలు కన్నాలు వేసారు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది ఇవాళ. వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే, దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాన్ని. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైండ్స్ తో పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నట్టే ఈ 2 నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా ఇంత గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే, మీ టీడీపీలో ఎలిమెంటి మాధవరెడ్డి కాంచాలి వారు చంపారు. ఇవాళ అప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపి దగ్గర బాంబులు వెళ్ళి చంపే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి వాళ్ళ బతికి బయటపడ్డారు. ఇవాళ అప్పుడు మీ పార్టీ నాయకుడే, అనేక మీ పార్టీ నాయకుడు కూడా చంపేశారు. ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా చంపారు. చిట్ట నరసింహారెడ్డి గారిని చంపేశారు, నరసింహారెడ్డి గారిని, రాజ్య నాయకును ఎస్టీ సభ వాళ్ళని చంపేశారు, అజాత శత్రుఘ్న శ్రీపరవారిని చంపేశారు, మల్లారావుని చంపేశారు. ఇంకా ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య సీమంతం పాపం ఆ రోజు ఈ డ్యూటీ చేసుకుని సీమంతం పోవాలని పోతుంటే ఎస్ఐ చంపేశాడు ఈ నక్సలైట్లే. ఆ రోజు అదే రోజు చనిపోయిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆ రోజు పాపం ఆ కానిస్టేబుల్ చంపేశారు. దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు. జాతీయ జెండా ఎగరేసేవాడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే. నల్ల జెండా ఎగరేసేవాడు దేశద్రోహి, జెండా ఎగరేస్తున్నవాడు దేశద్రోహి. 15th August కు జెండా ఎగరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్త జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తే జెండా ఎగరేద్దన్నారు. వీళ్ళు ఏ దేశభక్తులు వీళ్ళు? చూడండి, జెండా ఎగరేస్తే జగన్మోహన్ రెడ్డి వరంగల్ నడుకుంటున్నా కాల్చి చంపేశారు. వీళ్ళు మావోయిస్టులు చెప్పుకుంటున్నారు, ఇవాళ దేశభక్తి ఇవాళ చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ ప్లస్ భవిష్యత్తు కూడా చంపేశారు. విద్యారంగ సమస్య కోసం కొట్లాడితే ఇన్ఫార్మర్ రాదు వీళ్ళు ఎవరు కూడా. రామన్న గోపన్న తెల్లారు చేస్తే ధర్మము దేశము సమాజం చెప్పే రామన్న గోపన్న జంట హత్యలు చేశారు. వాళ్ళు ఇన్ఫార్మర్ కాదు వాళ్ళు. కాబట్టి ఇంతమందిని ఇవాళ పుట్టన పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికైనా జనజీవన సౌధం రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకుల మీద కాల్చేస్తాయి, ఆ తుపాకులే మీ ప్రాణాలు తీస్తాయి. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. మరి కుమి కోసం పోతుంటే మైండ్స్ పెట్టి చంపే ప్రయత్నిస్తే అన్ని మైండ్స్ దొరికినాయి వాళ్ళ పేల్చేటువంటి ఛత్తీస్గఢ్ బార్డర్లో. మళ్ళీ ఏమంటున్నారు, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారంటే నక్సలిజం వేరు, మావోయిజం వేరు, గిరిజనులు వేరు.
ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకులు చేతిలో పట్టారు. ఆదివాసులు ఎవరు కూడా మైన్స్ వేల్చారు. ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపరు. ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు. ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలి, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఫైట్ చేయరు. వాళ్ళు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి. ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు జరుపుతారు. కాబట్టి చర్చల ప్రసక్తి లేదు. తుపాకీ వీరాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దాన్ని మన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలేరు మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉండవచ్చు కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకునే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం జరగలేదు, అక్కడ చంపారు, అమాయకులను చంపారు. ఆడ ఏడా పహల్గామ్లా అమాయకులను చంపారు, ఇక్కడ మీరు చంపుతున్నారు. కానీ పద్ధతి మంచిది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. కాబట్టి చర్చలకు రావాలనుకున్నారు, చర్చ జరపాలనుకునే వ్యక్తులు ఫస్ట్ వాళ్ళని సంధానించాలి, వాళ్ళకు వాస్తవ విషయాలు చెప్పాలి. వాళ్ళ తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించిన విషయాన్ని చెప్పి తుపాకీ వీడి ఇవాళ అందరు రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది.